అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఆడుదాం ఆంధ్ర. టోర్నమెంట్ అయితే దగ్గరొచ్చేసింది. కానీ ఇంకా చాలామందికి చిన్న చిన్న డౌట్స్ మిగిలిపోయినాయి. అందులో ఒకటి పెద్దదేంటంటే టీమ్ క్రియేట్ చేసేసాం. అందులో వెనక్కి రావడం తెలియలేదు. అది వెనక్కి వచ్చే విధం ఏంది? అండ్ కిట్స్ ఇస్తారా లేదా? ఇంతకీ ఈ ఆడుదాం ఆంధ్ర నిర్వహించేది ఎవరు? నిర్వహించేది వచ్చి పంచాయతీ కార్యదర్శి. సో పూర్తి వరకు చూడండి. అన్ని విషయాలు తెలుసుకుందాం. పంచాయతీ కార్యదర్శి చేయాల్సినటువంటి పని ఏంటి? సో అతనికి లింక్ ద్వారా ఇలా వెళ్ళాలి అండ్ ఏ యూజర్ ఐడి కొట్టాలి అండ్ కొట్టిన తర్వాత మనలాగే చూపిస్తుందండి ఈ ప్లేయర్ చూపించినట్టే జనరేట్ న్యూ పాస్వర్డ్. సో ఇక్కడ ఫర్గెట్ పాస్వర్డ్ కొట్టిన తర్వాత ఇక్కడ మన మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన మొబైల్ నెంబర్కే ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ పేస్ట్ చేసి కన్ఫర్మ్ ఓటీపీ చేయాలి. అండ్ 2 సార్లు ఎంటర్ పాస్వర్డ్ అని ఉంది, కన్ఫర్మ్ చేయాల్సి వస్తుంది. నేను క్యాప్చర్ కోడ్ కొట్టిన తర్వాత హోమ్ పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఇది హోమ్ పేజ్. ఈ హోమ్ పేజ్లో కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. ఆ ఆప్షన్స్ ప్రకారం మనం వెళ్ళాలి. ఇక్కడ ప్లే రిజిస్ట్రేషన్ అంటే ప్లేయర్ రిజిస్ట్రేషన్, ఆడియన్స్ రిజిస్ట్రేషన్ కూడా ఇక్కడ ఉంటుంది. సో వాళ్ళు కూడా మనలాగే సేమ్ ప్రాసెస్లో చేయాల్సి వస్తుంది. లెఫ్ట్లో ఎక్విప్మెంట్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్లో ఏ కిట్స్ అనేది వాళ్ళ దగ్గరికి వచ్చాయని ఎంటర్ చేసుకోవాల్సి వస్తుంది. అండ్ వచ్చిన వాటిని ఖచ్చితంగా మండల్ లెవెల్స్లో ఆడే వాళ్ళకి ఇస్తారు. అండ్ ఇచ్చిన వాటిని కూడా వాళ్ళు అప్డేట్ చేసుకోవాల్సి వస్తుంది. క్రికెట్, బ్యాడ్మింటన్, కబడ్డీ, వాలీబాల్ వీటన్నిటికి కూడా కిట్స్ అనేది ప్రొవైడ్ చేయబడుతుంది. అండ్ నెక్స్ట్ టీమ్ ఫార్మేషన్. ఈ టీమ్ ఫార్మేషన్ ప్లేయర్ చేసుకోవచ్చు లేదా చైర్మన్ కూడా చేయొచ్చు. కానీ నిర్ధారించాల్సింది మాత్రం ఫైనల్లీ చైర్మన్ మాత్రమే. మనం ఏదైతే టీమ్ క్రియేషన్ చేసేటప్పుడు మిస్టేక్ చేసామో, వెనక్కి రాలేకపోతున్నామో అటువంటి వాటిలన్నిటికి చైర్మన్ ద్వారా పరిష్కరించబడతాయి. నెక్స్ట్ ప్లేయర్ ఆడియన్స్ సెర్చ్ అంటే మొబైల్ నెంబర్ ద్వారా కానీ ఆధార్ నెంబర్ ద్వారా కానీ ఒక ప్లేయర్ యొక్క పేరు, చిరునామా అండ్ సచివాలయం, మండలం, ఏ క్రీడ ఆడుతున్నారో అని చెప్పి ఇక్కడ తెలుసుకోవచ్చు. ఇప్పటివరకు మనం చెప్పుకున్న ప్లేయర్ రిజిస్ట్రేషన్ రిపోర్టు, క్లియర్ వాడిగా రిపోర్టు, ఆడియన్స్ రిజిస్ట్రేషన్ రిపోర్టు, రిఫరల్ కోడా రిపోర్టు, టీమ్ ఫార్మేషన్ రిపోర్టు, లాజిస్టిక్ రిపోర్ట్స్ వీటన్నిటిని పంచాయతీ సెక్రటరీ రిపోర్ట్ రూపంలో సబ్మిట్ చేయాల్సి వస్తుంది. వీటితో పాటు గెలిచిన టీములన్నింటిని నెక్స్ట్ లెవెల్కి మూవ్ చేయాల్సింది కూడా పంచాయతీ సెక్రటరీ. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. తప్పకుండా ప్లీజ్ సార్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.